హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఆల్ మిక్స్డ్ బిర్యానీ. ఈ ఆల్ మిక్స్డ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ప్రాసెస్ మొత్తం మీకు నేను క్లియర్గా చూపిస్తానండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా మనం చూసుకుందాం. అవి ఏంటంటే కొద్దిగా సోంపు జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు, అలాగే సాజీరా, అలాగే యాలకులు, కొద్దిగా జాపత్రి, అలాగే కొద్దిగా లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా మిరియాలు, 2 మరాఠా మొగ్గులు తీసుకొని వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితే చేసుకోవాలండి. వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్. బాగా డ్రై అయిన తర్వాత మనం వీటిని అయితే పొడిగా చేసుకోవాలి. ఇవి దోరగా వేగాలి. వేగిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకుందాము. ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలన్నమాట. ఇదే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మసాలా పొడి ఇదైతే మీరు చేయండి. ఇప్పుడు మనం ఆల్ మిక్సీ బిర్యానీ అన్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను ఒక 3 ఆనియన్స్ పెద్దవి తీసుకుంటే అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటోస్ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 10-12 పచ్చిమిరపకాయలు కూడా రెడీ చేసుకున్నాను. అలాగే కొద్దిగా ఫ్రాన్, అలాగే కొద్దిగా అపోలో ఫిష్, కొద్దిగా మటన్, అలాగే కొద్దిగా చికెన్, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద ఇందులో మనం మటన్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే మటన్ తొందరగా కుక్ అవ్వదు కాబట్టి మటన్ కుక్ చేసుకోవాలి. ముందుగా అయితే మనం కొద్దిగా మటన్ అయితే వేసుకుందాము. స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా మటన్ అయితే వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందామండి. కలిపి మనం విజిల్ అయితే పెట్టేద్దాము. ఒక 5-6 విజిల్స్కి అయితే మనం దీన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసి ఒక 5-6 విజిల్కి అయితే మనం కుక్ చేసుకుందాము. ఇప్పుడు చూసారా మటన్ ఎలా ఉడికిందో చూసుకుందాం. మటన్ అయితే బాగా కుక్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఈ మటన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం వాటర్ని వేస్ట్ చేయకూడదండి. వాటర్ని కూడా ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇక మటన్ అయితే సపరేట్ చేసుకున్నాం కదా, ఇక వాటర్ కూడా ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీకి అదే టేస్ట్ వస్తుందండి. అలాగే ఇప్పుడు చికెన్ కూడా కుక్ చేసుకోవాలండి. చికెన్ ఒక 2-3 విజిల్స్ చేస్తే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్ ఏనండి. చికెన్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇది కూడా సేమ్ ప్రాసెస్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చికెన్ అయితే కుక్ అయిపోయింది. చూసారు కదా. దీన్ని కూడా చికెన్ కూడా మనం సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, చికెన్ అయితే సపరేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం వేరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. అలాగే ఫ్రాన్ మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా అయితే కళాయి పెట్టాను, అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. అలాగే ఇప్పుడు మనం కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే కొద్దిగా సిమ్లో పెట్టుకొని మనం కొద్దిగా వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత అలాగే అందులో కొద్దిగా టమాటో ముక్కలు అయితే వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. అప్పుడు బాగా వేగాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసుకున్న మటన్ ఉంది కదా, మటన్ వేసుకోవాలండి. మటన్ వేసుకొని బాగా వాటికి ఆయిల్ పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలాలన్నీ కూడా మనం యాడ్ చేసుకుందాము. ముందుగా అయితే దీన్ని బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా ఒక 1 or 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే దీన్ని మళ్ళీ కొద్దిగా బాగా వేపుకోవాలి.
వేపుకున్న తర్వాత అలాగే కొద్దిగా గరం మసాలా పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేపుకోవాలి దీన్ని. మసాలా పొడి వేసుకున్న తర్వాత ఇది వేగిన తర్వాత కొద్దిగా మనం ఇందాక డ్రై చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అది కూడా మనం వేసుకోవాలండి. అది కూడా మనం వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందాక మనం డ్రై చేసిన పొడి అది మాట, అది కూడా ఒక స్పూన్ అయితే మనం వేసుకోవాలి. ఈ పౌడర్ వల్లే మనకి కర్రీస్ అనేవి టేస్ట్ ఎన్హాన్స్ అవుతాయండి, చాలా బాగుంటుంది. ఇంకొకసారి మనం కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం లిడ్ అయితే పెట్టుకోవాలండి ఒక 3 మినిట్స్ అయితే. చూస్తున్నారు కదా, ఒక 3 మినిట్స్ అయితే దీన్ని కుక్ అవ్వనిద్దాం. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయిన మటనే కాబట్టి ఒక 3 మినిట్స్ మనం పెట్టుకుంటే కనుక ఉప్పు కారం అంతా కూడా దానికి సరిపడా పడుతుంది అన్నమాట. చూసారా ఎలా కుక్ అయ్యిందో, బాగా ఫ్రై అయితే అయ్యింది. చూస్తున్నారు కదా, ఎమ్మీగా మంచి టేస్టీగా కనిపిస్తుంది. దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అపోలో ఫిష్ సేమ్ ప్రాసెస్లోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక మనం మటన్ ఎలా అయితే కుక్ చేసామో చికెన్ కూడా ఇప్పుడు అలాగే కుక్ చేసుకోవాలి. కొద్దిగా టొమాటోస్ అలాగే 2 పచ్చిమిర్చి వేసి బాగా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాము. చికెన్ యాడ్ చేసుకొని తగిన మసాలాలు అయితే మళ్ళీ దానికి యాడ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ అయితే నేను లిడ్ పెట్టేశాను, ఆనియన్స్ వేగాలి కాబట్టి. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయలేదో చూద్దామండి. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం అందులో చికెన్ అయితే వేసేసుకుందాము. చికెన్ అయితే వేసేసాను. చికెన్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయినట్టు బాగా మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో కూడా మనం మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము. సేమ్ ఇందాకటి ప్రాసెస్లోనే మనం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందాక బాయిల్ చేసినప్పుడు మనం ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు చూసుకొని వేసుకోండి. లేదంటే కొంచెం ఎక్కువైనా మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని నేనైతే చూసి అన్నీ వేసుకున్నానండి. నాకైతే ఇందాక సరిపోయింది, అందుకని ఉప్పు అయితే వేయలేదు. తర్వాత అలాగే ప్రాన్ అలాగే అపోలో ఫిష్ కూడా అదే ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ కొంచెం బాగా ఫ్రై అవుతుంది కదా, ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలన్నింటికి కూడా పట్టేట్టుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలండి. అలాగే ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. అంటే మీరు స్పైసీగా తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు, లేదు కొంచెం నార్మల్గా తినేవాళ్ళైతే కొద్దిగా తక్కువగా అయితే వేసుకోండి. ఇప్పుడు మనం లిడ్ పెట్టేద్దాము. ఇంకొక 3 మినిట్స్ దీన్ని కూడా కుక్ చేసుకుందాం. మసాలాలన్నీ కూడా పడతాయి కాబట్టి. వేరే పక్క అయితే నేను రైస్కి అయితే నేను పెట్టేస్తానండి. ఇది మీకు అందరికీ తెలిసిన ప్రాసెస్ కదా. ఇందులో కొద్దిగా నూనె అలాగే గరం మసాలా సామాన్లు అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసి నేను స్టవ్ మీద అయితే పెట్టేశానండి. అది అందరికీ తెలిసిన ప్రాసెస్ కాబట్టి నేను మీకు చూపించలేదు. ఇక్కడ చూసారా, చికెన్ అయితే కుక్ అవుతుంది, ఆల్రెడీ కుక్ అయిపోయింది. మనం దాన్ని కూడా సపరేట్ చేసుకున్నాం. మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. చూసారా, ఇందాక రెడీ చేసిన చికెన్ని ఎలాగా మనం రెడీగా పెట్టుకున్నామో అలాగే అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆనియన్స్ అయితే వేస్తున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెసేనండి. సేమ్ ప్రాసెస్లో మళ్ళీ టమాటా, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. మీకు వీడియో లెంతీగా అనిపిస్తే కనుక మీరు కట్ చేసేయచ్చు. మీరు అక్కడితో స్కిప్ చేసి నెక్స్ట్ వీడియోని అయితే మీరు చూడొచ్చు. ఎందుకంటే మీకు అన్నీ వివరంగా తెలియడం కోసమే నేను సపరేట్గా ఒకటి నేను మీకు చేసి చూపిస్తున్నానండి. లేదంటే మొత్తం ఒకటే ప్రాసెస్లో నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ మీకు విడివిడిగా మీరు మళ్ళీ కావాలని పెడతారేమో అని చెప్పి నేను ముందుగానే అలా అన్నీ విడివిడిగా నేను మీకు చేసి పెడుతున్నానండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా, ప్రాన్ అయితే వేసేసుకుందాము. ఇది ప్రాన్ కుక్ చేయలేదండి, మనం డైరెక్ట్గానే కుక్ చేసుకోవాలి. నేను దీన్ని కుక్ చేయలేదు కాబట్టి మనం డైరెక్ట్గా దీన్ని కుక్ చేసుకుంటే కొంచెం ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుందండి. ప్రాన్ అయితే మనకు కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా లిడ్ అయితే పెట్టేశానండి. ఒక 3 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారా వాటర్ ఎలా రిలీజ్ అయ్యిందో. ప్రాన్ నుంచి మనమైతే వాటర్ అయితే అసలు వేయలేదు. ప్రాన్లో నుంచి వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. మళ్ళీ ఇంకొకసారి లిడ్ పెట్టేస్తాను. చూడండి, అందులో మనం కొద్దిగా
కారం వేసుకుంటున్నాను నేను కొద్దిగా, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇందాక మనం ఉప్పు అయితే వేయలేదు, ఇది పచ్చివి కాబట్టి నేను డైరెక్ట్గానే కుక్ చేస్తున్నాను, చెప్పాను కదా. ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేటట్టుగా మనం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే లిడ్ పెట్టేద్దామండి. ఇంకొక 2 మినిట్స్ దీన్ని బాగా కుక్ అవనిద్దాము. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. చూసారా ఆయిల్ అయితే పైకి ఎలా రిలీజ్ అయ్యిందో. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. మళ్ళీ ఇంకొకసారి అయితే కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనం గరం మసాలా ఇందాక వేసుకున్న గరం మసాలా సేమ్ ప్రాసెస్లో అయితే వేస్తున్నానండి. అదే ప్రాసెస్లో వేస్తున్నాను. చూసారా సేమ్ అవే మసాలాలు మళ్ళీ యాడ్ చేస్తున్నాను. వీటన్నింటికి కూడా అదే మసాలాలు యాడ్ చేసుకుంటూ మీరు కుక్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఒకటే ప్రాసెస్లో. ఇంకొకసారి అయితే లిడ్ పెట్టేద్దాము. ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇటు చూసారా రైస్ అయితే కుక్ అవుతుంది. ఒకసారి మనం రైస్ చూసుకుందాము ఎలా ఉందో. ఇంకా రైస్ అయితే కుక్ అవ్వలేదండి. రైస్ కుక్ అయిన తర్వాత అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఫ్రాన్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని కూడా మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మళ్ళీ అదే బాండీలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమ్ ప్రాసెస్లోని ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. మీరు బోరుగా ఫీల్ అవ్వద్దు. మీకు కనుక నచ్చకపోతే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు. సేమ్ ప్రాసెస్లోనే మళ్ళీ అన్నీ కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. అందుకే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టేశానండి, మీకు బోరింగ్గా ఉంటుందని చెప్పి. చూస్తున్నారా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం అపోలో ఫిష్ అయితే వేసేసుకుందాము. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫిష్ అయితే. మనం ఎక్కువగా కలపకూడదు దీన్ని, మామూలుగా తక్కువగా ఒక 2-3 టైమ్స్ కలుపుకోవాలి అంతే. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ ఫిష్ కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం గరిటె పెట్టి అస్తమానం కలపకూడదు. ఇప్పుడైతే అపోలో ఫిష్ వేసుకున్న తర్వాత బాగా వేపుకున్న తర్వాత అందులో కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం లిడ్ పెట్టేద్దాము. అక్కడైతే అన్నం వాచ్ చేశానండి, రైస్ కుక్ అయిపోయింది, అందువల్ల నేను వాచ్ చేశాను. ఈ పక్క అయితే చూస్తున్నారు కదా, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే సేమ్ గరం మసాలాలు వేసుకొని ఇది కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి దగ్గరికి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా, దీన్ని కూడా లిడ్ పెట్టేశాను ఒక 2 మినిట్స్. ఓకే అండి, రెడీ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బిర్యానీ కోసం వెడల్పాటి పాత్ర అయితే పెట్టుకోవాలండి. అడుగు మందంగా ఉండి గిన్నెలు అయితే బిర్యానీ బాగా కుక్ అవుతుందన్నమాట. అందువల్ల ఇందులో అయితే బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే వేసుకున్నాను, అలాగే కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకున్నాను, అలాగే కొద్దిగా టమాటా కూడా వేసుకున్నానండి. నేను ఇంకా గ్రీన్ చిల్లీస్ వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీస్ అన్నింటిలో కూడా గ్రీన్ చిల్లీ వేస్తాం కాబట్టి, అలాగే రైస్లో కూడా కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా స్పైసీ ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే పచ్చిమిర్చి అయితే వేయలేదు. ఇలాగే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు అయితే బాగా ఫ్రై అవ్వాలండి, మనం బిర్యానీ కదా అనుకుంటున్నాము. ఇది కొద్దిగా గ్రేవీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాము. ఇవైతే కొద్దిగా బాగా వేగిన తర్వాత మంచి కలర్ అయితే రావాలండి. మంచి కలర్ అయితే వచ్చేసింది కదా, ఇవైతే మగ్గిపోయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకున్నాము. పుదీనా ఎంత అయితే వేసుకుంటే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకొకసారి మనం బాగా కలిపేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలు అయితే వేసుకుందాము. అలాగే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇది నేను హోమ్ మేడ్గా చేస్తానండి ఇంట్లో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా అయితే చేస్తానో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు తప్పకుండా చేసి చూపిస్తాను. అలాగే ఇందాక మనం తయారు చేసుకున్న గరం మసాలాలు అయితే వేస్తున్నానండి. గరం మసాలాలు వేసుకున్న తర్వాత బాగా అయితే ఫ్రై చేసుకోండి. ఇది హోల్ గరం మసాలా పొడి అండి, ఇది కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందాక మనం తయారు చేసుకున్న పొడి కూడా వేస్తున్నాను, అది కూడా ఒకసారి వేసేయండి. వేసి బాగా కలుపుకోవాలి మసాలాలంతా వేగేంత వరకు. అడుగు మాడకుండా చూసుకోండి, కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేపుకోండి, లేదంటే టేస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది.
ఇందులోనే కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనకు లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి మనం కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాము. పెరుగు యాడ్ చేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలండి, కలుపుకోవాలి. చూసారా ఆయిల్ అంతా పైకి ఎలా రిలీజ్ అయిందో. ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్, ఫిష్, అలాగే మటన్, చికెన్ అన్నీ కూడా కొద్దిగా ఇందులో వేసుకోవాలండి. కొద్దిగా అయితే మటన్ అయితే వేస్తున్నాను. తర్వాత మళ్ళీ మనం లేయర్లుగా వేసుకుంటాం కాబట్టి నేనైతే కొద్దిగా అయితే వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు చికెన్ అయితే వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత ప్రాన్ కూడా వేస్తానండి. ప్రాన్ కూడా వేసిన తర్వాత అలాగే అపోలో ఫిష్ కూడా వేస్తాను. కొద్దిగా వేస్తున్నాను. అంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి తక్కువగానే చూపిస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలిపేసుకోవాలండి మొత్తం అంతా. కలిపిన తర్వాత అప్పుడు మనం రైస్ అయితే దానిపైన లేయర్లుగా వేసుకుందాం. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. 1 లేయర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అందు మీద కొద్దిగా కర్రీస్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి దానిపైన. చూస్తున్నారు కదా, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ వేసిన తర్వాత. ఇప్పుడైతే కొద్దిగా కర్రీస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నేను కొద్దిగా లేయర్ లాగా వేసుకుంటున్నాను. చికెన్, మటన్, ప్రాన్, ఫిష్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు లేదు అనుకుంటే ఒక ఇంగ్రీడియంట్తో చేసుకోవాలనుకుంటే ఒక ఇంగ్రీడియంట్తో మీరు చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఇలాగే చేయమని ఏమీ నేను చెప్పట్లేదండి. చూస్తున్నారు కదా, అన్నీ 1 బై 1 తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా రైస్ అయితే మనం యాడ్ చేసుకొని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. 4 వైపులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్లో వేసుకుందాము. ఇప్పుడైతే కొద్దిగా మసాలా అయితే వేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను. కొద్దిగా అలా స్ప్రెడ్ చేసుకుంటే మసాలా పొడి చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ అయితే రైస్ వేసుకుందామండి. చూస్తున్నారు కదా, రైస్ అయితే మొత్తం వేసేసాను. మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మిగతా ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇందులో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ యాడ్ చేసేసుకోవాలి. 1 బై 1 తర్వాత ఒకటి వేసుకోవాలండి. అన్నీ యాడ్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీరు అందరూ కూడా నాకు ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు అందరూ నాకు తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను. మీరు ఇచ్చిన బూస్టింగ్ వల్లే నాకు బూస్టింగ్ వస్తుందండి. మీరు ఎంకరేజ్ చేస్తే కనుక నాకు మంచి బూస్టింగ్ వస్తుంది. నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మనం 1 బై 1 అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా మనం పుదీనా కొత్తిమీరతో మళ్ళీ కొద్దిగా పైన గార్నిష్ చేసుకుందాము. గార్నిష్ చేసుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టేద్దామండి. చూస్తున్నారు కదా, కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేశాను. అలాగే మనం ఇందాక స్టాక్ పెట్టుకున్నాం కదా వాటర్, అందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదండి. ఇది ఆప్షనల్ మాత్రమే. నేనైతే లైట్గా ఎల్లో కలర్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఇందాక ఉన్న స్టాక్ వాటర్లో. మటన్ స్టాక్ వాటర్ ఉంది కదా అందులో. ఇప్పుడు అదైతే మనం వేసుకుందాము వాటర్. చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసుకోవాలి వాటర్ మొత్తం. వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే మనం పైన నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. నేను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే కనుక నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. లేదు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, దానివల్ల వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తున్నానండి. ఒక పెద్ద బేషన్ లాంటిది పెట్టేస్తున్నాను. దానిపైన కొద్దిగా బరువుకు అయితే పెట్టేస్తున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 10 to 15 minutes దాన్ని అలాగే ఉంచేద్దాం. తర్వాత ఎలా కుక్ అయిందో మనం ఒకసారి చూసుకుందాం, సరేనా?
ఇప్పుడు చూద్దామండి ఎలా కుక్ అయిందో. వావ్, చూస్తున్నారు కదా, బాగా కుక్ అయిందండి. చూస్తుంటేనే ఎమ్మీగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా బిర్యానీ అంటే చాలా ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ఆల్మోస్ట్ అందరికీ కూడా బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. చాలా చాలా ఎమ్మీగా వచ్చిందండి బిర్యానీ అయితే. సూపర్గా వచ్చింది. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి బిర్యానీ. చూస్తున్నారు కదా, ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం